దీన్ని నేను పార్ట్ టైంగా బిల్డ్ చేస్తున్నాను. ఒకప్పుడు దాదాపు 12 సంవత్సరాలు ఒక కంపెనీలో వర్క్ చేస్తూ పార్ట్ టైంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాను. ఈ ఆపర్చునిటీని ఈరోజు నేను ఈ ఆపర్చునిటీలో ఫుల్ టైంగా వర్క్ చేస్తున్నాను. ఓకే, దీని లోపల నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిది అనేటువంటిది నేను ఇప్పుడు మీతో డిస్కషన్ చేస్తాను. ఓకే, ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు? ఒక్కసారి చేతిలో గ్రేట్ క్లాప్ చేయండి. ఓకే, రైట్ అండి. ఇక్కడ ఎంతమంది జీవితం మీద ఆశగా బతుకుతున్నారు? ఆశతో. వెరీ గుడ్, సూపర్. ఒకసారి మీకోసం నేను గట్టి క్లాప్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే, ఆల్రెడీ మనకు బాలు సార్ చెప్పారు, నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. చేతిలో సెల్ ఫోన్, తలలో పేర్లు ఉన్న వాళ్ళు ఎవరు ప్రశాంతంగా ఉండలేదు కాబట్టి కాసేపు పక్కన. ఓకే, రైట్. ఎందుకు అంటే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు వాటితో. మీకు కాకుండా పక్కలకు డిస్టర్బెన్స్ చేస్తుంది. మీకు ఎట్లాగో డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ మీతో పాటు పక్కలకు ఆ డిస్టర్బెన్స్ ఉండదు అంటే కొద్దిసేపు సైలెంట్ మోడ్ లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టండి, పక్కకు పెట్టేసేయండి. రైట్, ఓకే. ఇక్కడ మీరందరూ ఇక్కడ అసెంబ్లీలో ఎందుకు అయ్యారో ఒకసారి మీరు ఆలోచించుకున్నారా? దేనికోసం మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, దేనికోసం ఇన్వైట్ చేశారు? ఎనీబడి? సార్, డబ్బులు. నెక్స్ట్ ఇంకా ఇంకా సార్, హెల్త్. ఓకే, ఇంకా టైం ఫ్రీడమ్, సెక్యూరిటీ ఇన్కమ్, ఇంకా గట్టిగా లగ్జరీ కార్, ఇంకా లగ్జరీ హౌస్. ఓకే, ఇంకా ఆల్రెడీ వచ్చినట్టుంది, వచ్చింది. గోల్డ్. రైట్, గోల్డ్ ఇబ్రాహిం భాయ్కే కావాలట, లేడీస్ పోతాడు. రైట్, ఇంకా రైట్, గ్రేట్. క్లాస్ చేయండి ఒకసారి. రైట్. నెక్స్ట్ ఇంకా 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 ఏం కావాలి? ఆల్రెడీ చాలా మంది చెప్పారు మేము ఆశతో వచ్చాము ఇక్కడికి అని. ఇవేనా మీ ఆశలు? ఇంకా ఇంకేం లేవా? ఫారెన్ ట్రిప్స్, ఫారెన్ టూర్స్. నెక్స్ట్ ఇంకా ఇంకా పిల్లల ఎడ్యుకేషన్. ఓకే, ఎక్కడ? గవర్నమెంట్ స్కూల్నా, ఇంటర్నేషనల్ స్కూళ్ళలో? ఓకే, రైట్. ఇంకా చెప్పండి మేడం, మీకు ఎవలేవా? అక్కడ నుంచే బాగా రెస్పాండ్ వస్తుంది, మీ నుంచి ఏం వస్తలేదు. రెస్పెక్ట్, గౌరవం. ఓకే, రెస్పెక్ట్, రికగ్నిషన్. నెక్స్ట్ ఇంకా ఓకే. ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి జీవితంలో, అవునా కాదా? హలో, ఉన్నారా ఇక్కడనే? నేను చెప్పేదానికి మీరు రెస్పాండ్ అయితే నేను తొందరగా మీకు సమాధానం చెప్తాను. క్లియరా? ఓకే, రైట్. ఇవన్నీ కూడా మీకు ఆశలు, రైట్, అవునా కాదా? ఇలాంటివి చాలా ఉంటాయి చాలా మంది జీవితం లోపల. వీటి లోపల ఎంతమంది ఎన్ని సాధించుకుంటున్నారు? హలో, ఎంతమంది ఎన్ని సాధించారు ఇప్పటి వరకు? దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళ పడిపడిన వాళ్ళు కావచ్చు, 20 ఏళ్ళ పైబడిన వాళ్ళు అందరూ. ఈ 20-30 ఏళ్లలో ఎన్నింటిని మీరు నిజం చేసుకోగలిగారు?
ఇక ఎన్ని సంవత్సరాలలో ఇవన్నీ మీకు నిజమైతూ ఉంటాయి? ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉందా? సమాధానం లేదు. గట్టిగా పోనీ ఇలాంటి దాని లోపల ఏదైనా ఛాన్స్ వస్తే ఎంతమంది వీటిని నెరవేర్చుకోవడానికి రెడీ అవుతారు? ఓ గ్రేట్ క్లాప్స్, సూపర్. వీటిని మనం ఏమంటాం అంటే డ్రీమ్స్ అని చెప్పేసి అంటాం. వీటిని మన కోరికలు, డ్రీమ్స్. డ్రీమ్స్ అంటే రాత్రి కూడా పడుకున్నాక వచ్చేటువంటి కాదండి, పడుకోక ముందుకు పడుకోనియకుండా చేసేటువంటి వాటిని డ్రీమ్స్ అంటారు. అర్థమైందా? పడుకుంటే వచ్చేటువంటివి డ్రీమ్స్ కాదు, పడుకోనియకుండా చేసేటువంటి డ్రీమ్స్ అవన్నీ కూడా ఇవి. ఇలాంటి అవకాశమే మనకు ఒకటి ఇస్తుంది. ఇవన్నీ కావాలి అంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ ఏం కావాలి? ఏం కావాలి? మనీ కావాలి. దీని లోపల కొన్ని కష్టపడితే వస్తుండొచ్చు, కొన్ని కష్టపడ్డారా, అవునా కదా? దాని లోపల కష్టపడ్డారా అని ఏంటి అంటే టైం, ఫ్రీడమ్, సెక్యూరిటీ, ఇన్కమ్. ఎంత కష్టపడ్డా ఈ మనం చేసేటువంటి పని లోపల కావచ్చు, వేరే పని లోపల కావచ్చు, సెక్యూరిటీ, ఇన్కమ్ ఉండదు, టైం, ఫ్రీడమ్ అనేటువంటిది ఉండదు. ఉంటుందా? రైట్. కాబట్టి ఇవన్నీ కూడా మనం కావాలి అనుకుంటున్నాం. వీటిని ఏం చేస్తే వస్తాయి? మరి ఏం చేస్తే వస్తాయి? డబ్బులు సంపాదిస్తే వస్తాయి, అవునా? రైట్, అవునా కదా? మరి డబ్బులు ఎట్లా సంపాదిస్తాం? ఇప్పుడు ఆల్రెడీ మనం డబ్బులు సంపాదిస్తున్నాం. ఎంతమంది డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు? డబ్బులు సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరా? రైట్, ఎవరు లేరు వాస్తవానికి కూడా. ఎందుకు అంటే ఇక్కడ వీటిని నిజం చేసుకునేంత డబ్బులు మనం ఎవరో సంపాదిస్తలేరు. ఎందుకు అంటే మనకు ఎలా సంపాదించాలో ఫస్ట్ తెలియదు. మనం డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుంటే ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేయవచ్చు. రైట్, అవునా కాదు? మరి డబ్బులు ఎట్లా సంపాదిస్తామో ఒకసారి చూద్దాం. ప్రపంచంలో ఫేమస్ ఆర్థర్ ఈయన. ఫేమస్ అంటే చాలా ఫేమస్, చాలా బుక్స్ రాశాడు. ఈయన ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా పని చేస్తూనే ఉన్నాడు, ఇంకా కూడా అమెరికాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన పేరు వచ్చేసి రాబర్ట్ కియోసాకి. ఈయన ఏం చెప్తున్నాడు అంటే ప్రపంచంలో ఎవ్వరు డబ్బు సంపాదించినా కేవలం 4 రకాలుగానే సంపాదిస్తారు అంటున్నాడు. ఎవరినైనా తీసుకోండి, 4 రకాలుగానే డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. దీని లోపల ఏంటిదంటే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్. ESBI అనేటువంటి ఒక కారిడార్. దీని లోపల డబ్బులు ఎలా క్యాష్ ఫ్లోరిడార్ అంటారంటే డబ్బులు ఒకరి నుంచి ఒకరికి ఎట్లా వెళ్తున్నాయి, ఏ విధంగా సంపాదిస్తున్నారని క్లియర్గా చెప్పింది. ఒకసారి చూద్దాం ఎట్లా సంపాదిస్తున్నారు. ఎంప్లాయీస్, ఈ అంటే ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు మనకు తెలుసా తెలియదా? ఎంప్లాయీస్ అని ఎవరు అంటారు? జీతగాళ్ళని అంటారు. జీతగాళ్ళు ఉంటారా? వాళ్ళని ఎంప్లాయీస్ అంటారు ఇంగ్లీష్ లోపల. రైట్, వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే టైమును, వీళ్ళ దగ్గర ఉండేటువంటి టైంను వేరే వాళ్ళకి అమ్మేసుకుంటారు. వీళ్ళ యొక్క టైం ఎంతైతే ఉంటుందో దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసుకొని వాళ్ళు శాలరీ అని చెప్పేసి ఒక జీతం అని తీసుకుంటారు. జీతం కింద వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మొత్తం తాకట్టు పెడతారు. తాకట్టు. వీళ్ళు దీనికోసం ఈ తాకట్టు పెట్టడానికి ఏం చేస్తుంటారు అంటే కొన్ని సంవత్సరాలు చదువుతూ ఉంటారు. సంవత్సరాలు చదువుతుంటారు. ఇక్కడ నేను జాబులను కించపరచట్లేదండి, వాస్తవం చెప్తున్నాను. జాబులు కించపరచట్లేదు. ఎందుకంటే జాబులు ప్రజెంట్ ఉండడానికి మాత్రమే బాగుంటాయి, కానీ ఫ్యూచర్ లోపల మన యొక్క డ్రీమ్స్ను ఎప్పుడు కూడా అవి నెరవేర్చలేవు. ఇప్పుడు ఉండేటువంటి ప్రజెంట్ ఏదైతే అవసరాలను మాత్రమే అవి తీరుస్తూ ఉంటాయి. ఓకే, రైట్. ఇది ఎంప్లాయీస్. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయీస్. సెల్ఫ్ ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే మన యొక్క పనిని వేరే వాళ్ళ దగ్గర ఎందుకు చేయడం, మన పనిని మనమే చేసుకుందామని చేస్తుంటారు. అంటే ఒకరి టైంలో వాళ్ళ టైంను వాళ్ళే పని లోపల పెడుతూ ఉంటారు. ఆ పని ఎంతసేపు అయితే వేయాలంటే గంట, 2 గంటలు, 5 గంటలు, 10 గంటలు, వీళ్ళకి టైం లిమిటెడ్ ఉండదు. అవసరం అనుకుంటే 24 గంటలు కూడా పని చేయడానికి రెడీ ఉంటారు. చాలా మంది సెల్ఫ్ ఎంప్లాయీస్ ఏం చేస్తుంటారు అంటే షాపులు పెట్టుకుంటారు, లేకపోతే దందా అనేటువంటిది ఉంటుంది, ఏదో చిన్న వ్యాపారం అలాంటివి చేస్తూ కొంచెం ఎంప్లాయీస్ కంటే కొంచెం ఫ్రీడమ్గానే ఉంటారు, కొంచెం డబ్బులు ఎక్కువనే సంపాదిస్తూ ఉంటారు. కానీ ఎప్పటి వరకు అంటే వీళ్ళు షాపులు ఓపెన్ పెట్టుకుంటేనే లేదా పని చేస్తేనే వీళ్ళకి డబ్బులు వస్తాయి. ఓకే, కాబట్టి వీళ్ళు కూడా ఎంతో కొంత మంచి డబ్బులే సంపాదిస్తూ ఉన్నారు. రైట్. మూడో వాళ్ళు వచ్చేసి బిజినెస్ మ్యాన్స్. బిజినెస్ మ్యాన్స్ అంటే మన ఊర్లలో ఉండేటువంటి కిరాణా షాప్ అతను కూడా బిజినెస్ మ్యాన్ అని చెప్తాడు. వాళ్ళు కాదు బిజినెస్ మ్యాన్స్ అంటారు. మీ కింద దాదాపు ఒక 5-6 వేల మంది పని చేస్తే మీరు బిజినెస్ మ్యాన్ అయ్యారు.
లేదా మీ టర్న్ ఓవర్ ఏదైతే మీ షాప్ టర్న్ ఓవర్ కావచ్చు, లేకపోతే మీ ఏదైతే పెట్టిరో దాని యొక్క టర్న్ ఓవర్ కొన్ని కోట్లలో ఉంటే దాన్ని బిజినెస్ అంటారు. అలాంటి టర్న్ ఓవర్ మన దగ్గర ఉంటే మనం బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఎటువంటి బయట ఉండేటువంటి షాపులలో టర్న్ ఓవర్ ఆ విధంగా ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ బిజినెస్ మ్యాన్లు ఏం చేస్తుంటారు అంటే వీళ్ళు పని చెయ్యరు. ఒకసారి బాగా ఆలోచించండి, పని చెయ్యరు, వీళ్ళు పని చేపిస్తూ ఉంటారు. ప్రపంచం లోపల ఇప్పటి వరకు ఎవరు పని చేసిన వాళ్ళు బాగుపడలేదు, డెవలప్ అస్సలు కాలేదు. పని చేపించిన వాళ్ళే డెవలప్ అయ్యారు. ఆ పని బిజినెస్ మ్యాన్స్ చేస్తారు. ఎట్లనో ఒకసారి చూడండి, వీళ్ళ యొక్క టైము, దానితో పాటు మ్యాన్ పవర్, మనుషులను ఉపయోగించి మనుషుల యొక్క టైంను వీళ్ళు ఏం చేస్తుంటారంటే డూప్లికేషన్ చేస్తూ ఉంటారు, మల్టిప్లికేషన్. ఈ విధంగా చేస్తూ దీంతో మోర్ దెన్ ఇన్కమ్ తీసుకుంటూ ఉంటారు, కొన్ని లక్షలు సంపాదిస్తూ ఉంటారు. వీళ్ళకి తెలియకుండానే అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎంత సంపాదిస్తున్నారో వీళ్ళకే తెలియదు. ఒక రోజుకు కొన్ని వందల వేల కోట్లు సంపాదిస్తూ ఉంటారు. ఎంతమందికి ఈరోజు రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ తెలుసు? ధీరుభాయ్ అంబానీ తెలుసా? ఎంతమందికి తెలుసు? పోనీ ముఖేష్ అంబానీ ఎంతమందికి తెలుసు? ముఖేష్ అంబానీ రిలయన్స్ ఓనర్ ఎంతమందికి తెలుసు అంటే? రిలయన్స్ సంస్థ ఉందా? జియో ఉందా? జియో ఫోన్లు ఎంతమంది తెలుసు? దాన్ని నడిపిస్తాడు మాత్రం ఎవరు తెలియదు. అదే లాజిక్ ఏంటి అంటే నడిపించేవాడు సంస్థ యొక్క యజమాని ఎవరికి తెలియదు, కానీ సంస్థ పేరు అందరూ తెలుస్తుంది. అవునా కాదా? టాటా గ్రూప్ ఆఫ్ చైర్మన్ పేరు ఎంతమంది తెలుసు? ఇక్కడ టాటా కార్ ఎంతమంది తెలుసు? టాటా సాల్ట్ ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు. టాటా ఉప్పు అందరికీ తెలుసు. అవునా కాదా? అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఒక పెట్టుబడి పెడుతుంటారు. కొంతమంది పని వాళ్ళని పెట్టి పని చేపిస్తూ ఉంటారు. ఎప్పటికి కూడా పని అనేటువంటిది రన్నింగ్లో ఉంటుంది. వాళ్ళు పని చేయరు, జస్ట్ పని చేపిస్తూ ఉంటారు. దీనికోసం ఏం చేస్తుంటారు అంటే ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తారు. ఈ సిస్టమ్ ప్రకారం వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఈ ఒక్క లాజిక్ కనుక మనకు అర్థమైతే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కాన్సెప్ట్ మీకు చాలా సింపుల్ అయిపోతుంది. ఇది ఒక్కటి మాత్రం మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? బిజినెస్ మ్యాన్స్ టైము ప్లస్ మ్యాన్ పవర్ను డూప్లికేషన్ చేస్తున్నారు. ఇక్కడ టైము ప్లస్ మ్యాన్ పవర్, టైము ఇంటూ మ్యాన్ పవర్ చేస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టర్స్. వీళ్ళు ఏం చేస్తుంటారంటే కొన్ని సంస్థలలో డబ్బులు పెట్టుబడి పెడుతూ ఉంటారు. వీళ్ళు ఏం పని చేయరు, పెట్టుబడి మాత్రమే పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్ వాళ్ళు తెలుసా? జిఎంఆర్ కాలేజ్ వాళ్ళు కాదండి, గజ్వేల్లో ఒక జిఎంఆర్ కాలేజ్ ఉంది, అది కాదు. జిఎంఆర్ అంటే మనకు పెద్ద ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. ఓకే, ఎల్ఎన్టీ, జిఎంఆర్ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే డబ్బులను ఒక దాంట్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అలా పెట్టుబడి పెట్టి దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ కింద డబ్బులు, ఇన్వెస్ట్మెంట్ కింద డబ్బులు పెట్టి ఇన్స్టాల్మెంట్ కింద డబ్బులు తీసుకుంటుంటారు. ఓకే, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు ప్రపంచం మొత్తం లోపల 95%, 95% మంది ఎంప్లాయీస్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయీసే ఉన్నారు. 95% పాపులేషన్. ఓకే, వీళ్ళ దగ్గర వచ్చేసరికి మనీ సంగతికి వచ్చేసరికి జస్ట్ 5% మాత్రమే మనీ ఉంది. 5 రూపాయల కోసం 95 మంది ప్రతిరోజు పరిగెడుతూ ఉన్నారు డబ్బులు అయ్యాక. కానీ డబ్బులు మీరు ఎంత స్పీడ్గా పరిగెడుతున్నారో దానికి రెట్టింపు వేగం లోపల ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఎంతమంది ఇక్కడ నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే వ్యక్తి ఎవరైనా ఉంటే చేతులు ఇవ్వండి. ఎవరు ఉన్నారు? 50,000 ఎవరు ఉన్నారు? 10,000 ఆల్మోస్ట్ అందరూ లేవారు. ఎందుకు అంటే 10,000, 20,000 కంటే ఎక్కువ డబ్బులు సంపాదించేటువంటి స్తోమత మనకు లేకుండా పోయింది. ఎందుకు అంటే అంత టైం లేదు మనకి. దానికి రీజన్ ఏంటి అంటే టైం లేదు మనకి, రైట్? ఇక్కడ చూడండి, బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్ పాపులేషన్ ఎంత అంటే ప్రపంచం మొత్తం మీద 5% మాత్రమే ఉంటారు. 5% మాత్రమే ఉండేటువంటి వాళ్ళ దగ్గర 95% డబ్బులు ఉన్నాయి. 5% డబ్బుల కోసం 95% మంది పరిగెట్టడం బెటరా? 95% డబ్బుల కోసం 5% ఉండేటువంటి వాళ్ళు పరిగెత్తడం బెటరా? ఏది బెటర్? హలో, రైట్ సైడ్. అర్థం కాలేదా లాజిక్? మళ్ళొకసారి చెప్తానండి. 5 రూపాయల కోసం 95 మంది పరిగెత్తడం బెటరా? 95 రూపాయల కోసం 5 పరిగెత్తడం బెటరా?
రూపాయల కోసం 5 రైట్. ఇప్పుడు మనం ఏ లెక్కలో ఉన్నామా? ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీస్ కిందకు ఉన్నామా? బిజినెస్ మ్యాన్స్ ఇన్వెస్టర్స్ కిందకు ఉన్నామా? ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీస్. ఓకే, లెఫ్ట్ సైడ్ లో ఉన్నామా రైట్ సైడ్ లో ఉన్నామా? లెఫ్ట్ సైడ్ లో. అంటే మనం పని చేస్తే డబ్బులు వస్తాయా లేకపోతే పని చేయకుండా డబ్బులు వస్తాయా? పని చేస్తేనే వస్తాయి. దీన్ని ఏమంటారు అంటే యాక్టివ్ ఇన్కమ్ అంటారు. పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఎన్ని రోజులు పని చేస్తే అన్ని రోజులు డబ్బులు వస్తాయి, తర్వాత డబ్బులు రావు. మీరు ఎప్పుడు పని ఆపితే అప్పుడే జీరో అయిపోతుంది మీ ఇన్కమ్. రైట్. నెక్స్ట్ బిజినెస్ మ్యాన్స్ ఇన్వెస్టర్స్ ఏంటి అంటే పని చేసినా చేయకుండా వీళ్ళకి డబ్బులు వస్తుంటాయి. దీన్ని ఏమంటారు అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్, వీళ్ళు ఉన్నా లేకున్నా, రాయల్టీ ఇన్కమ్, వీళ్ళు ఉన్నా లేకున్నా డబ్బులు వస్తూనే ఉంటాయి. వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళకు సిస్టంతో సంబంధం. వీళ్ళకు సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సిస్టమ్ లోపల పని చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏం సిస్టమ్ ఉండదు, పని చేస్తూనే ఉంటారు. రైట్. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ లో ఉన్నామా రైట్ సైడ్ లో ఉన్నామా? ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉండే వాళ్ళకి ఇవన్నీ నెరవేరుతాయా? రైట్ సైడ్ లో ఉండేటువంటి వాళ్ళకి నెరవేరుతాయా? రైట్ సైడ్. ఇప్పుడు మనం ఇవి కావాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? రైట్ సైడ్. మరి రైట్ సైడ్ వెళ్ళాలంటే బిజినెస్ చేయాలి లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. రెండింటిలో దేనికి రెడీ ఉన్నారు? ఎంతమంది రెడీ ఉన్నారు? బిజినెస్. ఎంత ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు? ఇన్వెస్ట్మెంట్ ఎన్ని లక్షలు కోట్లు ఎంత రెడీ ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి? లేరా? ఓకే, నేను ఒక మంచి అవకాశం ఇస్తాను. ఆ అవకాశం ఏంటిది అంటే మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి పోవడానికి ఒక అవకాశం కావాలి, అవునా కాదా? ఆ అవకాశం ఇప్పుడు నేను చెప్తాను. తీసుకోవడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? రైట్. గ్రేట్, క్లాప్స్ ఇచ్చుకోవచ్చు మీకు. ఈ అవకాశం పేరే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్క కన్జ్యూమర్కి ఒక మంచి అవకాశం ఇస్తుంది. ఏంటి అంటే డెవలప్ అయ్యేటువంటి అవకాశం. ఇక్కడ ఎంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు? రైట్. మీరందరూ కూడా ఎన్ని సంవత్సరాల నుంచి కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు? పుట్టినప్పటి నుంచి. మీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా కన్జ్యూమ్ చేస్తూనే ఉన్నారు, కొంటూనే ఉన్నారు ఏదో ఒక వస్తువు. ఎంతవరకు ఎన్ని లాభాలు పొందారు? జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? కొన్ని మీకు జోబుకున్న పెన్ను మారిందా? జోబులో పైసలు మారాయా? ఏం మారలేదు కదా. ఇక్కడ నేను చెప్పబోయేటువంటి ప్రాజెక్ట్ లోపల జస్ట్ మీరు 2 నుంచి 3 సంవత్సరాలు, జస్ట్ 2 to 3 years కనుక మీరు పని చేస్తే ఏం చేయాలి? పని చేస్తే మీకు ఏవైతే ఫస్ట్ మాట్లాడుకున్నటువంటి కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా 100% 1 by 1 నెరవేరుతూ వస్తూ ఉంటుంది. ఓకే, ఏం చేయాలి మరి పని అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? కన్జ్యూమర్కు ఒక మంచి అవకాశం. ఎలాంటి అవకాశం అంటే ఇక్కడ మనందరం కన్జ్యూమర్సే కదా. కన్జ్యూమర్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? కొనుక్కుంటాడు, అవునా కదా? ఇక్కడ కూడా మనం అదే చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటిది అంటే ఇక్కడ బెనిఫిట్ వచ్చేసి ఫస్ట్ హెల్త్. జస్ట్ స్టార్ట్ కాగానే దీని లోపల ఒకటి నెరవేరుతుంది, హెల్త్. ఎందుకు హెల్త్ వస్తుందంటే ఇక్కడ ఉండేటువంటి ప్రొడక్ట్స్ 100% న్యాచురల్గా ఉంటాయి, చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి మనకు హెల్త్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఓకే, రెండవది వచ్చేసి ఏంటిది అంటే వెల్త్. వెల్త్ అంటే సంపద. వెల్త్ సంపద, సంపదన, డబ్బులు కాదు, మనీ అనేటువంటిది. జీతం తీసుకోవడం అనేటువంటిది ఇంతకుముందుకే చెప్పుకున్నాం మనం. జీతం తీసుకోవడం బానిసల లక్షణం. సంపాదించడం ఎవరిది? గొప్ప వాళ్ళ లక్షణం. ఎవరైతే రిచ్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళు సంపాదించడానికి రెడీ అవుతారు. ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉండాలి అనుకుంటే వాళ్ళు జీతం తీసుకుంటుంటారు. జీతం తీసుకుంటారా? సంపాదిస్తారా? రైట్. ఇక్కడ మనకు వెల్త్ క్రియేట్ అవుతుంది. దీనితో పాటు టైం ఫ్రీడమ్ కూడా వస్తూ ఉంటుంది. టైం ఫ్రీడమ్. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 ఉండేటువంటి వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందో ఒకసారి చెప్పండి. హ్యాపీనెస్. మంచి ఆరోగ్యం ఉంది, దాంతో పాటు పుష్కలమైనటువంటి డబ్బులు ఉన్నాయి. ఓకే, దానితో పాటు ఎంజాయ్ చేయడానికి టైం ఫ్రీడమ్ కూడా ఉంది. ఈ 3 ఉంటే వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది? హ్యాపీ. ఎంతమందికి ఈ హ్యాపీనెస్ కావాలి? ఓకే, రైట్. దీనికోసం మనం చేయాల్సినటువంటి పని ఏం లేదండి, సింపుల్. ఇక్కడ ఎంతమంది కస్టమర్గా ఉన్నారు? ఇప్పుడు ప్రజెంట్ కస్టమర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది? మీరు అందరూ ఏం చేస్తారు? ప్రొడక్ట్స్, ఏదో ఒక వస్తువు కొనుక్కుంటారు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఒక ఎంఆర్పి ఒక 100 రూపాయల వస్తువు తీసుకున్నారు అనుకోండి. ఈ 100 రూపాయల వస్తువు మీరు ఎక్కడ తీసుకుంటారు? రిటైల్ షాప్ అవుతున్నాయి కదా. రిటైల్ షాప్లోనే కదా. రిటైల్ షాప్ అతను తయారు చేస్తుండా? హోల్సేల్ తయారు చేస్తాడా? డిస్ట్రిబ్యూటర్ ఇతను తయారు చేస్తున్నాడా? ఈయన ఏం చేస్తున్నాడు అంటే C&F అని చెప్పేసి ఏజెన్సీ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు? సింపుల్, కంపెనీ నుంచి తెచ్చుకుంటారు,
ఫ్యాక్టరీ నుంచి తెచ్చుకుంటారు, డిస్ట్రిబ్యూటర్ డీలర్లకు సప్లై చేస్తూ ఉంటారు. C&F ఏజెన్సీ అంటారు వాళ్ళు. ఓకే, వీళ్ళందరూ కూడా మన కోసం చాలా కష్టపడుతున్నారు, అవునా కాదు? ఎంతో కొంత డబ్బులు పెడుతున్నారు, ఎంతో కొంత టైం పెడుతున్నారు, పని చేస్తున్నారు. ఓకే, వాళ్ళు మన కోసం సర్వీస్ చేస్తున్నారు, దాని కింద సర్వీస్ ట్యాక్స్ కింద ఎంతో కొంత లాభాలు తీసుకుంటున్నారు, రైట్? కానీ ఒక్కసారి ఆలోచించండి, 100 రూపాయల వస్తువు మనం కొంటున్నామంటే కంపెనీలో ఎక్కువైతే తక్కువైతే, రైట్? తక్కువ. హలో, ఉన్నారా? ఉన్నాం. పడుకున్నారు. ఒకసారి గట్టిగా. ఒక 100 రూపాయల వస్తువు మనం దుకాణంలో కొంటున్నాము అంటే అది తయారయ్యేటువంటి ప్లేస్ లోపల, కంపెనీ లోపల ఎంత తయారైతుండొచ్చు? ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా? తక్కువ అంటే తక్కువనా, ఎక్కువనా? తక్కువ. అంటే ఎంతకు అవుతుండొచ్చు? దాదాపుగా 30 రూపీస్కు తయారవుతుంది. ఒక 10% వాళ్ళ యొక్క మార్జిన్ చూసుకొని 40% బయటకు రిలీజ్ చేస్తారండి, 40 రూపాయలకు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది? 100 రూపాయలు అవుతుంది. మధ్యలో వీళ్ళు ఎంతో కొంత లాభం చూసుకోవాలి కదా. మరి వీళ్ళ లాభాలు వీళ్ళు చూసుకున్నా కానీ 10% తీసుకుంటే మనకి ఎంత పోతుందండి? 40 + 40 ఎంత అవుతుంది? ఇంకొక 20% ఎక్కడ వెళ్తుంది? మరి 20% చెప్పాలి. మీరు తొందర కంప్లీట్ చేస్తారు, లేకపోతే నేను మధ్యలోనే ఆగిపోయి దిగిపోతాను. మనకు ఎవరైతే చాలా ఆప్త మిత్రులు ఉంటారో, ఎవరైతే బాగా సీరియల్ చూస్తుంటారో వాళ్ళ మీద వీళ్ళు చాలా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎక్కువ అవినాభావ సంబంధం వాళ్ళతో బాగా ఉంటారు. సీరియల్ బాగా చూస్తారు కదా మేడం మీరు? ఎందుకు అంటే సీరియల్ లోపల అర్ధగంట సీరియల్ లోపల 15 నిమిషాలు వీళ్ళే కనిపిస్తారు, రైట్? అవునా కదా? మరి వాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తారని ఎప్పుడన్నా ఆలోచించిరా మీరు? ఆలోచించిరా? అలా డబ్బులు ఎవరు ఇయ్యారు, మనమే ఇస్తూ ఉంటాం. అది ఎట్లా అంటే ఈ రూపంలో. ఓకే, ఇక 20% యాడ్స్ లోపల పోతుంది. మొత్తం 60% అనేటువంటిది వీళ్ళందరి మధ్యలో వెళ్తుంది, అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? రైట్. ఇక్కడ ఈ 60% అమౌంట్ తోటి వీళ్ళ లైఫ్ ఎట్లా ఉంది ఒకసారి చెప్పండి. హ్యాపీగా ఉంది. ఇవన్నీ వీళ్ళ లైఫ్ లోపల ఉంటాయా? అప్పుల్లో డబ్బులు ఉంటాయా? ఎందుకు పక్కన పెట్టండి. నెక్స్ట్ మంచి కారు ఉంటుందా? మంచి ఇల్లు ఉంటుందా? బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ ఉంటుందా? వాళ్ళ కొడుకులు బిడ్డలు ఎక్కడ అవుతారు? కాన్వెంట్ లో అవుతారా, లేకపోతే గవర్నమెంట్ లో అవుతారు? రైట్. ఇవన్నీ మన డబ్బులతోటి వీళ్ళు జల్సా చేస్తున్నారా లేదా? అవునా కాదా? ఎవరి డబ్బులతో ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? రైట్. ఇక్కడ మనం ఏమంటున్నాము అంటే దీనికి మార్కెట్ పేరు ఏంటిది అంటే, ఈ మార్కెట్ తప్పని నేను అనలేదు, ట్రెడిషనల్ మార్కెట్ అంటారు దీన్ని. అదే ట్రెడిషనల్ మార్కెట్ లోపల ఏమైతుంది అంటే డబ్బులు అనేటువంటివి కొంతమంది చేతుల లోపలనే తిరుగుతూ ఉంటాయి, కొంతమంది చేతుల లోపల. ఒక పదం మనం చదువుకునే ఉంటాము, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? తరాలు మారినాయి కానీ దేశం మాత్రం అభివృద్ధి చెందిందా? ఎందుకు అంటే ట్రెడిషనల్ మార్కెట్ లోపల అది సాధ్యం కాదు. ఓకే, ఎక్కడైతే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసేటువంటి అప్గ్రేడ్ వర్షన్ ఇప్పుడు మనం చేస్తున్నాం. అదేంటిది అంటే ఒకసారి గ్రేట్ క్లాస్ ఇచ్చుకోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ లోపల ఏం చేస్తారు మరి అంటే, ఎవరైతే రిటైల్ హోల్సేల్ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళతో సంబంధం లేదు, వీళ్ళతో మనకు అవసరం లేదు. ఉందా? వీళ్ళు లేకపోతే మనం వస్తువులు వాడలేమా? వాడతామా? వాడమా? అదే పని మనం ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ ఈ డైరెక్ట్ కంపెనీ కస్టమర్ ఇద్దరు టైఅప్ అవుతారు, మధ్యలో 60% అమౌంట్ మిగులుతుంది. ఇక్కడ కంపెనీ ఉంటుంది, కస్టమర్ ఉంటారు, మధ్యలో ఎవరు ఉన్నారు? రిటైల్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఉన్నారు? వీళ్ళకు మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఈ 60% అమౌంట్ ఇప్పుడు కంపెనీ ఏం చేయాలి? కంపెనీ తీసుకోవాలి, లేకపోతే కస్టమర్కి ఇవ్వాలి. ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుంది అంటే, కంపెనీ తన 40% తను తీసుకుంటుంది, మిగిలినటువంటి ఏదైతే 60% ఉందో అది కస్టమర్లకే ఇస్తుంది. కస్టమర్ అంటే ఇక్కడ ఎవరు? కస్టమర్ అంటే ఎవరు? మనమా? నేనా మనమా? రైట్, మనకే ఇస్తుంది అన్నాడు. ఓకే, ఇప్పుడు మీ లైఫ్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ 60% తోటి వీళ్ళందరూ లైఫ్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఇదే 60% మీకు వస్తుంది అంటే మీ లైఫ్ ఎట్లా ఉంటుంది? సూపర్ సూపరా? ఒకసారి గట్టి క్లాప్ తీసుకోవాలి. ఓకే, ఈ 60% మనకు కంపెనీ ఎట్లా ఇస్తుందో ఒకసారి చెప్తాను. కంపెనీ ఏ విధంగా ఇస్తుంది, మరి ఏ కంపెనీ ఇస్తుంది తెలుసుకునే ముందు ఒకసారి గ్రేట్ క్లాప్ తీసుకోవచ్చు. కంపెనీ పేరు వచ్చేసి
వెస్టీజ్ కంపెనీ 2004లో స్టార్ట్ అయిందండి. 2004 ఇప్పటికి 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది. ఓకే, 2004లో స్టార్ట్ అయినటువంటి కంపెనీ స్టార్టింగ్ లోపల 2 ప్రొడక్ట్లు 2004 లోపల 2 మాత్రమే ఉన్నది దీని దగ్గర ప్రొడక్ట్స్. 2 ప్రొడక్ట్స్ తోటి 6 మంది డిస్ట్రిబ్యూటర్లతోటి 5 కోట్ల టర్న్ ఓవర్ చేసినటువంటి కంపెనీ. 2 బ్రాంచ్ ఆఫీస్. ఈ 2 బ్రాంచ్ ఆఫీస్ ఒకటి వచ్చేసి న్యూఢిల్లీ నార్త్లో ఒకటి, నెక్స్ట్ సౌత్లో ఒకటి బెంగళూరు లోపల. 2 బ్రాంచ్ ఆఫీసులో 6 మంది డిస్ట్రిబ్యూటర్లు. ఈరోజు దీని యొక్క టర్న్ ఓవర్ ఎట్లా ఉందో మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఇది ఎంత ఇయర్ ఎంత అయితే 21 ఇయర్ ఎంత 2021 లోపల 400 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 400 ప్లస్ ప్రొడక్ట్స్. ఓకే, 400 ప్లస్ ప్రొడక్ట్స్ లోపల మనకు ఎండ్లకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్ దీంట్లో అవైలబుల్గా ఉంది. 6 మంది డిస్ట్రిబ్యూటర్లు ఈ రోజు 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్గా మారారు. 5 కోట్లు. దీంట్లో బిజినెస్ దాదాపుగా 2.5 కోట్ల మంది బిజినెస్ చేస్తున్నారండి. 2.5 కోట్ల మంది బిజినెస్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మన అట్లాంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎంతమంది ఉన్నారు అంటే 2.5 కోట్ల మంది. దాదాపు 30 నుంచి 40 లక్షల మంది సింగిల్ లేడీస్ వితౌట్ హస్బెండ్ సపోర్ట్ తోటి 40 లక్షల రూపాయల ప్లస్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు కూడా దీంట్లో పోతున్నారు. ఓకే, మరి కంపెనీ ఇండియన్ కంపెనీ. ఇండియాతో పాటు 8 దేశాల లోపల బిజినెస్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేసుకుంది. దుబాయ్లో ఉంది, బహ్రెయిన్, గానా, సౌదియా, చాలా దేశాలు, థాయిలాండ్, ఇలా చాలా దేశాల లోపల మన కంపెనీ అనేటువంటిది ఎక్స్టెండ్ చేసింది. 8 దేశాల లోపల మన కంపెనీ ఉంది. అంటే ఇప్పుడు మన కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీయా, ఇండియన్ కంపెనీయా? ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు కంపెనీ అనేటువంటి సర్వీస్ ఇస్తూ ఉంది. ఇంత మంచి కంపెనీ మనకి ఇచ్చేటువంటి అవకాశం ఏంటి ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు మనం ఏదో ఒక షాప్ లోపల వస్తువులు తీసుకొచ్చుకున్నామా లేదా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇప్పుడు వెస్టీజ్ గురించి మాట్లాడుతున్నాను. వెస్టీజ్ లోపల తీసుకోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ లోపల పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి ఏమి ఇస్తుందో ఒకసారి చెప్తాను. వాడు ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఎంతమందికి ఇస్తారు? ఇప్పుడు బయట ఇవ్వరు. కానీ ఇక్కడ మనకి ఈ ప్రాజెక్ట్ లోపల పనిచేస్తే 10 నుంచి 20% డిస్కౌంట్ ఇస్తుంది వెస్టీజ్ కంపెనీ. ఒకసారి గట్టి క్లాప్ తీసుకోండి. ఎందుకంటే 1-2% వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది అంటే ఇంటికి వెళ్ళి 20 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి కూడా సామాన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అట్లాంటిది 10 నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది. దీనితో పాటు ఎంతమందికి ఇక్కడ మనీ రిటర్న్ పాలసీ ఉంది? మనీ రిటర్న్ పాలసీ, క్యాష్ బ్యాక్ వస్తుందా? లేదు. కానీ ఇక్కడ కంపెనీ ఎవరైతే స్టార్ట్ అవుతారో, ఎవరైతే ఇక్కడ స్టార్ట్ చేస్తారో, ఈ ప్రాజెక్ట్ లోపల స్టార్ట్ అవుతారో 5% స్టార్టింగ్ లోపల వాళ్ళకు 5% క్యాష్ బ్యాక్ అనేటువంటిది రిటర్న్ చేస్తుంది 60%. ఓకే, నెక్స్ట్ అది కొద్దిగా వాళ్ళు టర్న్ ఓవర్ పెరిగినా కొద్దీ వాళ్ళ యొక్క పర్సెంటేజ్ అనేటువంటిది పెంచుతూ 11% వరకు హైయెస్ట్ క్యాష్ బ్యాక్ అనేటువంటిది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మూడవది వచ్చేసి ఎంతమంది పోయిన ప్రతిసారి ఆఫర్స్ తెచ్చుకుంటారు? ఆఫర్స్ పోయిన ప్రతిసారి ఎంతమందికి ఆఫర్స్ వస్తాయి మేడం? ఇస్తారా? చాక్లెట్, బిస్కెట్. కానీ ఇక్కడ మీరు ఎంతైతే బిల్లింగ్ చేస్తారో 3,000, 5,000, 10,000 ఎంత బిల్లింగ్ చేస్తే దాని మీద 10% ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది. ప్రోడక్ట్ అంటే మళ్ళీ ఏదో నార్మల్ ప్రోడక్ట్ కాదు, మనం రెగ్యులర్గా యూజ్ అయ్యేటువంటిది ఈ కంపెనీలో దొరికేటువంటి ప్రొడక్ట్సే ఇస్తుంది. సబ్బులు కొంటే పెన్ను ఫ్రీ, గిన్నెలు కొంటే గిలాస ఫ్రీ, అట్లా కాదు. ఇవి ఏదైతే వాడుతున్నామో అవే రెగ్యులర్ ప్రొడక్ట్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంతమంది మనకి ఇక్కడ రెగ్యులర్గా ఒకే షాప్కి వెళ్ళి సామాన్ తెచ్చుకుంటారు? రెగ్యులర్గా ఒకే బ్రాండ్ వాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ బ్రాండ్ వాడి ఆ షాప్కి వెళ్ళడం వల్ల షాప్ అతను కానీ లేదా బ్రాండ్ అతను కానీ మీకేమైనా బెనిఫిట్స్ ఇచ్చాడా? లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వాడుతున్నారు కదా, ₹1 ఒకసారి ఈ ప్రోడక్ట్ మీరు ఫ్రీగా తీసుకుపోయి వాడగానే మనం ఇస్తారా? రైట్. కానీ ఇక్కడ కన్సిస్టెన్సీ కింద మనం కొనుక్కుంటే మనకి ఒక 4 నెలలు కనుక మీరు 100 PV
4 నెలలు 100 PV అంటే ఆల్మోస్ట్ ఇది 3500 దాదాపు 3500 రూపాయల సామాన్ ఉంటుంది. 3000 నుంచి 3500 రూపాయల సామాన్ మధ్య లోపల ఎంతైనా కావచ్చు. మీరు 100 PV కనుక 4 నెలలు కంటిన్యూ కొనుక్కుంటే మీకు 5వ నెల ఒక్క రూపాయి తీసుకోకుండా 2500 రూపాయల సామాన్ మీకు బెటరా కాదా? ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మీకు గ్యారంటీ కూడా ఇస్తుంది, 100% గ్యారంటీ. ఇప్పటి వరకు మీరు వాడేటువంటి వస్తువులను ఏదైనా ఇప్పిన తర్వాత వాడక ముందుకే ఇప్పి జస్ట్ ఓపెన్ చేసి సిల్ ఓపెన్ చేసి తీసుకుపోయి వాపస్ ఇస్తా అంటే తీసుకుంటారా? కానీ ఇక్కడ కంపెనీ మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు 30% యూజ్ చేసినటువంటిది అయినా సరే నెల లోపు 30 రోజుల లోపు మీ బిల్ పేపర్ మీ ఒక ప్రోడక్ట్ తీసుకుపోయి మీరు కంపెనీకి ఇస్తే దానికి ఎందుకు మీకు నచ్చలేదో రీజన్ రాసిస్తే 90% మీ అమౌంట్ మీకు కంపెనీ ఇవ్వడానికి రెడీ. 17 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఒక్క ప్రోడక్ట్ కూడా కంపెనీకి రిటర్న్ వెళ్ళలేదు. అంత గ్యారంటీ ఇస్తున్నాను. గ్యారంటీ దేనికి ఇస్తారా? మంచిదానికి ఇస్తారా, చెడ్డదానికి ఇస్తారా? రైట్. ఓకే. ఇన్ని బెనిఫిట్స్ ఇస్తుంది కదా, మరి బయట ఏం బెనిఫిట్ అవుతుంది మీకు? బయట ఏం బెనిఫిట్ అవుతుంది? ఏం బెనిఫిట్? బాగా బెనిఫిట్స్ వస్తున్నట్టు వస్తలేదు. రైట్. నాకు కొంచెం చూడు ఏమనుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం దాదాపు 50% బెనిఫిట్ అవుతుందండి. 50% బెనిఫిట్. 50% బెనిఫిట్ వస్తున్నప్పుడు మీరు ఎక్కడ సామాన్ తీసుకోవచ్చు, మీ ఇంట్లో వాడేటువంటి ప్రొడక్ట్స్ ఎక్కడ తీసుకుంటే బెటర్ గా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. వెస్టీజా మీరు ఇప్పటి వరకు వాడేటువంటి షాపా? ఓకే. రైట్. ఇది జస్ట్ మనం కన్జ్యూమర్ గా మనము మార్చినందుకు ఇక్కడ నుంచి ఇది బంద్ చేసి ఇక్కడ తీసుకుంటే 50% బెనిఫిట్ వస్తుంది. 50% బెనిఫిట్ అంటే మామూలు బెనిఫిటా? ఈ విధంగా బెనిఫిట్స్ 5 కోట్ల మంది తీసుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్. ఓకే. దీని లోపల ఇంకొక అవకాశం ఉంది. ఏంటిది అంటే మీ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునేటువంటి అవకాశం. ఎంతమంది మీ డ్రీమ్స్ ఉన్నాయండి ఇక్కడ? మీ కోరికలు ఎంతమంది ఫుల్ఫిల్ చేసుకుంటారు? ఛాన్స్ ఉందా? ఛాన్స్ వస్తే చేసుకోవడానికి రెడీ ఉన్నారా? జస్ట్ ఈ విధంగా మీరు ఎవరైతే షాప్ చేంజ్ చేశారో మీరు వాడుకోవడం వల్ల 50% బెనిఫిట్ మీకు ఎట్లాగో వస్తుంది. మీరు ఎట్లాగో తీసుకోవడానికి రెడీ అయిపోయారు, తీసుకున్నారు కూడా. మీతో పాటు 10 మందికి కనుక ఈ బెనిఫిట్ గురించి రిఫర్ చేయడం వల్ల మీ లైఫ్తో పాటు వాళ్ళ లైఫ్ కూడా బాగుపడుతుంది. బెటరా కాదా? ఓకే. ఏ విధంగా మీ లైఫ్ బాగుపడుతుంది, మీతో పాటు వాళ్ళ లైఫ్ బాగుపడుతుంది ఒకసారి చూద్దాం. ఎంతమందికి ఇక్కడ హెల్పింగ్ నేచర్ ఉందండి? హెల్ప్ చేయడానికి రెడీ ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రైట్. ఎంతమంది ఇప్పటి వరకు ఎంత మంచి అంటే దాదాపు ఎక్కువగా హెల్ప్ చేసినటువంటి సందర్భం ఏదైనా ఉందా? మీ దగ్గర జోలో 100 రూపాయలు పెట్టుకొని ఎవరైనా 200 రూపాయలు హెల్ప్ చేయగలుగుతారా? 100 రూపాయలు హెల్ప్ చేయగలుగుతారా? 50 రూపాయలు 1 రూపాయి అంటే వేయగలుగుతారు, 2 రూపాయలు అంటే వేయగలరు, అవునా కాదు? కానీ ఇక్కడ మీరు 1 రూపాయి కూడా వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా వాళ్ళ లైఫ్ని మీరు చేంజ్ చేసేటువంటి అవకాశం మీతో పాటు వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఒకసారి చూద్దాం. ఇక్కడ సింపుల్ అండి. దీన్ని ఏమంటారు అంటే రిఫరెన్స్ అని చెప్తుంటారు. ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా ఈ రిఫరెన్స్ పైనే డిపెండ్ అయి నడుస్తుంది. ఏ విధంగా అంటే ఓలా తీసుకోండి. ఓలా క్యాబ్స్ ఎంతమంది తెలుసండి? ఓలాకు ఎన్ని కార్లు ఉన్నాయి? ఒక్క కారు కూడా లేదు. కానీ ఈరోజు మొత్తం భారతదేశం మొత్తం మీద ఓలా అనేటువంటిది అన్నారు. ఫోన్పే ఏ బ్యాంక్ ఉంది? గూగుల్ పేకి ఏ బ్యాంక్ ఉంది? రైట్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఎంతమంది డాక్టర్లు ఉన్నారండి? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కూడా ఏం చేస్తుంటాడు అంటే రిఫరెన్స్ చేస్తూ ఉంటాడు. ఆయన కావాల్సినటువంటి మెడిసిన్ ఏవైతే ఉందో దాన్ని రిఫర్ చేస్తూ ఉంటాడు మెడికల్ షాప్, అవునా కాదా? ఆ విధంగా ప్రతిదీ కూడా రిఫర్ చేయడమే అన్నాడు. సేమ్ ఇక్కడ మీరు కూడా ఈ 50% బెనిఫిట్ ను రిఫర్ చేయడం వల్ల మీ లైఫ్ తో పాటు వాళ్ళ లైఫ్ కూడా బాగుపడుతుంది. ఎట్లనో ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ దాదాపుగా ఒక 3 నుంచి 4 వేల రూపాయల సామాన్ తీసుకున్నారు. ఎగ్జాంపుల్ నేను ఒక 3000 రూపీస్ తీసుకోండి. ఇక్కడ 3000 రూపాయల సామాన్ తీసుకుంటే మీకు వచ్చేటువంటి బెనిఫిట్ ఎంత అయింది? ఇక్కడ 50% అయింది, అవునా కాదా?
50% బెనిఫిట్ అయిందా లేదా? రైట్. మీతో పాటు మీకు తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా ఫ్యామిలీస్ని పక్కా పెట్టండి. మీ మాట నమ్మి ఒక 10 ఫ్యామిలీస్ రెడీగా ఉంటారా ఉండరా? ఈ 10 ఫ్యామిలీల కనుక మీరు ఇదే 3000 రూపాయల సామాను మీ మీద నమ్మకంతో కనుక ఇప్పించినప్పుడు వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ మీ టర్న్ ఓవర్ వచ్చేసి కంపెనీకి 3000 రూపాయల టర్న్ ఓవర్ ఒక్కొక్కరు చేస్తున్నారు కాబట్టి 30,000 రూపాయల టర్న్ ఓవర్ కంపెనీకి వెళ్తుంది. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. 30,000 రూపాయల టర్న్ ఓవర్ కంపెనీకి వెళ్ళింది కదా, మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసింది? నోరుతోటి చేతులతో సైకిల్ కాదండి, దేవుడు మనకు నోరిచ్చి మాట్లాడాలి. ఓకే, ఇక్కడ 30,000 టర్న్ ఓవర్ చేయడానికి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 0. కానీ మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత తెలుసా? ఆ మంత్ మనకు 3,000 రూపాయలు. సెకండ్ వన్, వీళ్ళకు కూడా ఈ ప్రోడక్ట్ నచ్చింది, ఓకే, కాన్సెప్ట్ నచ్చింది, ఈ ప్రాజెక్ట్ లోపల మేము కూడా స్టార్ట్ అవుతాం అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటే వాళ్ళకి హెల్ప్ చేస్తే, జస్ట్ వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఒక్కొక్కరు 10 ఫ్యామిలీలు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ప్రిఫర్ చేస్తే ఇక్కడ 100 ఫ్యామిలీస్ అవుతారు. వాళ్ళు 3,000 రూపాయల సామాను కనుక పర్చేస్ చేస్తే, జస్ట్ కొనుక్కుంటున్నారు, షాప్ చేంజ్ చేస్తే ఇక్కడ మీ కింద వచ్చేటువంటి టర్న్ ఓవర్ ఎంత అంటే అక్షరాల 3 లక్షల రూపాయల టర్న్ ఓవర్. కానీ మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది? దీనిలోకి వెళ్ళి మళ్ళీ 10% మీ యొక్క ప్రాఫిట్ మీకు వచ్చినా కానీ ఇక్కడ 30,000 రూపాయల ఇన్కమ్ మీకు వస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, 30,000 రూపాయల ఇన్కమ్ తీసుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ హాల్లో? చేతులు ఇవ్వడం. ఒకసారి నెలకు 30,000 సంపాదించేటువంటి వాళ్ళు జస్ట్ షాప్ చేంజ్ చేస్తే మనకు నెలకు 30,000 రూపాయల ఇన్కమ్ తీసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ 100 ఫ్యామిలీలకు మనం హెల్ప్ చేస్తున్నాం. ఇక్కడ మన అందరికీ హెల్పింగ్ నేచర్ ఉంది, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. ఈ హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకు తెలిసిన ఫ్యామిలీలకు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తే ఇక్కడ 1000 ఫ్యామిలీస్ అవుతారండి. వాళ్ళు కూడా 3,000 రూపాయల సామాన్ పర్చేజ్ చేస్తున్నారు. ఇక్కడ 30 లక్షల రూపాయల టర్న్ ఓవర్ అవుతుంది. కంపెనీ మీ అకౌంట్లోకి 3 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ 3 లక్షలు కావడానికి 30 లక్షలు కావడానికి టర్న్ ఓవర్ మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారో? ఏం చేశారు? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేస్తున్నాము అంటే మన మాట సహాయం, దానికి పెట్టినటువంటి టైం మాత్రమే. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, 3 లక్షల రూపాయల ఇన్కమ్ బెటరా కాదా? 3 లక్షల రూపాయల ఇన్కమ్ వస్తే ఇవన్నీ నెరవేరుతాయా? కానీ ఇలా ఈ 2 మాత్రం నెరవేరుతాయా కోసం చూద్దాం. టైం ఫ్రీడమ్. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? బిజినెస్ కానీ ఏం చేస్తాడని చెప్పాం మనం ఆల్రెడీ. టైము, మ్యాన్ పవర్. వాళ్ళు టైంను మ్యాన్ పవర్ను డూప్లికేషన్ చేస్తారు. ఇక్కడ కూడా మనం టైంను మ్యాన్ పవర్ను డూప్లికేషన్ చేస్తున్నాం. ఎట్లా అంటే 1000 ఫ్యామిలీస్ రోజుకు ఒక్కొక్క గంట పెట్టినా కానీ గంట వాళ్ళు పని చేసిన ఈ ప్రాజెక్ట్ లోపల ఎన్ని గంటలు అవుతుందండి? ఎన్ని గంటలు? 1000 గంటలు. రోజుకు ఎన్ని గంటలు ఉంటాయి మరి? 24 గంటలు. కానీ మన అకౌంట్లోకి ఎన్ని గంటలు వస్తున్నాయి? 1000 గంటలు. మనం ఉన్నా లేకుండా ఇక్కడ మన వర్క్ నడుస్తుందా లేదా? అంటే మనం ఉన్నా లేకుండా మన టైం అనేటువంటి దొరుకుతుందా లేదా? మన డబ్బులు వస్తున్నాయా లేదా? దీంతో పాటు మనం ఉన్నా లేకుండా మనకి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ మనం ఉంటేనే పనులు దొరుకుతాం, లేకపోతే స్నానం చేయమంటారు ఉంటుందా? నచ్చింది అనుకోండి వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి మనం ఉన్నా లేకున్నా కానీ మనకి ఇక్కడ సెక్యూరిటీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సెక్యూరిటీ ఇన్కమ్ అనేటువంటిది చాలా తక్కువ మంది తీసుకునేటువంటి ఇన్కమ్, కానీ అది మనకు ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. రైట్, ఇది మనకు కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లోపల ఒక్కొక్కసారి మనకు కొంచెం టైం పడుతుండొచ్చు. ఇక్కడ మనము 3 లక్షలు అన్న దగ్గర నెలకు 2 సంవత్సరాలు టైం పట్టినా కానీ నెలకు 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకోండి, లాస్ అవుతున్నారు ఎవరైనా? నెలకు 1,00,000 రూపాయలు 2 సంవత్సరాల టైం. కానీ దీనికోసం మనం ఒక పని చేయాల్సి ఉంటుంది. ఏ పని అంటే మనం ఫస్టే చెప్పినాం, ఏదైనా కానీ నేర్చుకొని చేస్తే సక్సెస్ అవుతాం. ఆ నేర్చుకోవడానికి మనకు ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. జస్ట్ ఈ బిగినింగ్ లోపల రోజు మీరు నేర్చుకోవడానికి, మీ పనికి కాదండి, మీరు నేర్చుకోవడానికి
ఒక గంట నుంచి 2 గంటలు కనుక దీనికి టైం కేటాయిస్తే మీరు ఇంకా ఎక్కువగా నేర్చుకుంటారు, ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు. ఈ విన్నింగ్ టీం సహాయం తీసుకుంటే మీకు 3 లక్షలు అనేటువంటివి జస్ట్ 2 నుంచి 3 సంవత్సరాలలో మీ ఇన్కమ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఎంతమందికి కావాలి 3 లక్షల రూపాయలు? ఎంతమంది చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉన్నారు? రైట్, ఇది కాన్సెప్ట్. మరి ఈ 3 లక్షలు తీసుకునేటువంటి వాళ్ళు ఇక్కడ మరి ఎవరైనా ఆల్రెడీ తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారా? ఓకే.